బాస్ ఆఫ్ మాసెస్ బాలయ్య వారసుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. మోక్షజ్ఞను హనుమాన్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేయనున్నట్టు ఫిలిం ఇండస్ట్రీలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. హనుమాన్ సినిమాతో దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్నారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. థియేటర్లో చిన్న సినిమాగా రిలీజ్ అయిన హనుమాన్ సినిమా ఎవరి అంచనాలకు అందని బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. కథ బలంగా ఉంటే ఆ సినిమాకు ప్రేక్షకులు నీరాజనం పలుకుతారనే విషయం ఈ సినిమాతో మరోసారి రుజువైంది. ఇలాంటి గొప్ప సినిమా తీసిన ప్రశాంత్ వర్మ నందమూరి బాలయ్య వారసుడు మోక్షజ్ఞతో సినిమా తీయనున్నాడని ఫిలిం నగర్ లో టాక్ నడుస్తోంది. సినిమాల్లో మోక్షజ్ఞ ఎంట్రీ గురించి బాలయ్య చాలా ప్లాన్డ్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఏ హీరోకైనా ఫస్ట్ సినిమా ఎఫెక్ట్ తన తర్వాతి సినిమాలపై ఉంటుంది. అందుకే మోక్షజ్ఞను ఏ డైరెక్టర్ తో ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయాలా అని తెగ ఆలోచిస్తున్నాడట బాలయ్య. నిజానికి మోక్షజ్ఞ 6 ఏళ్ల కిందటే హీరోగా పరిచయం కావాల్సింది. కానీ రకరకాల కారణాల వల్ల అది వాయిదా పడుతూ వస్తోంది. ఆ మధ్యలో మోక్షజ్ఞకు సినిమాలపై ఇంట్రెస్ట్ లేదనే టాక్ కూడా ఇండస్ట్రీలో తెగ హల్చల్ చేసింది. దానికి తోడు మోక్షజ్ఞ కూడా తన పర్సనాలిటీపై సరిగా దృష్టి పెట్టకపోవడంతో సినిమాలపై తనకు ఇంట్రెస్ట్ లేదనే విషయానికి మరింత బలం చేకూరినట్టయింది. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ రీసెంట్ గా మోక్షజ్ఞ ఎప్పుడు కనిపించినా స్టైలిష్ లుక్ లో అప్పీర్ అవుతున్నాడు. దీంతో త్వరలోనే ఓ మంచి కథతో మోక్షజ్ఞ సినిమాలకు ఎంట్రీ ఇవ్వనున్నట్లుగా ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే మొదట్లో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్టు ఫిలిం నగర్ లో ఓ రేంజ్ లో వార్తలు వచ్చాయి. కానీ వెంకటేష్ తో ఓ సినిమా కమిట్ అయ్యాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. దీంతో మోక్షజ్ఞ ఫస్ట్ సినిమాను డైరెక్ట్ చేసేది అనిల్ రావిపూడి కాదనే విషయం తెలిసిపోయింది. తాజాగా ప్రశాంత్ వర్మ పేరు తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఇదే విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మోక్షజ్ఞ నటించే కథ గురించి బాలయ్య ప్రశాంత్ వర్మ మధ్య చర్చలు జరిగినట్టుగా ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఈసారి మోక్షజ్ఞను ప్రశాంత్ వర్మ ఎలా చూపిస్తాడో అని ఫిలిం నగర్ లో ఓ రేంజ్ లో టాక్ నడుస్తోంది. ఏదేమైనా సినిమాల్లో బాలయ్య పేరును నిలబెడుతూ సినిమాలు చేయడం మోక్షజ్ఞకు ఛాలెంజ్ తో కూడుకున్న విషయమే. ఫుల్ ఊరమాస్ ఫాలోయింగ్ ఉన్న బాలయ్యకు కోట్లలో అభిమానులున్నారు. వారందరినీ మెప్పిస్తూ టాలీవుడ్ లో స్టార్డమ్ సంపాదించుకోవడం మోక్షజ్ఞకు కత్తి మీద సాము లాంటిదే అని చెప్పాలి. ఇకపోతే మోక్షజ్ఞ సినీ కెరియర్ గురించి బాలయ్య ఆచితూచి అడుగేస్తున్నాడని చెప్పాలి. ఫస్ట్ సినిమాకే బ్లాక్ బస్టర్ అయ్యే కథను మోక్షజ్ఞ కోసం వెతుకుతున్నాడనే వార్త ప్రస్తుతం ఫిలిం నగర్ లో తెగ సర్క్యులేట్ అవుతోంది.